శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సూపర్ 6 హామీలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బడ్జెట్లో సూపర్ 6 పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని వైసీపీ సభ్యుడు రామసుబ్బారెడ్డి విమర్శించగా మంత్రి దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణకు దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిలాగా ఉత్తుత్తి బటన్లతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయదని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ అనురాధ స్పష్టం చేశారు. ఈ పెద్ద తీర్పు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఆనందంగా ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం మేమిచ్చిన తీర్పు తగిన ఫలితం రాలేదు. సూపర్ 6 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అమలు చేస్తారు? మీరు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 3000 రూపాయలు 4000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైన ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. అన్నప్రాసన నాడే ఆవకాయలను తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని. మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినట్టు పోయి ఈ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇది పెద్ద సభ మనం ప్రవర్తించాలి. ఇంకో సభ్యుడు నన్ను నేను గతంలో పెద్దల సభలో ఉన్నాను. పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి ఆ పద్ధతులు ఆ రూల్స్ నాకు కూడా తెలుసు. ఏం చెప్పేది ఏంటంటే మిస్లీడ్ చేయకూడదని. 4 నెలల పసికోన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా విమర్శిస్తారని అడుగుతానా? సంపద సృష్టించి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఏ విధంగా ఈ సంపద సృష్టించి ఈ పథకాలు ఏ సంవత్సరం ఎప్పుడు అమలు చేస్తారో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చెప్తే బడ్జెట్ లో మనం ప్రజలకు ఏమిస్తాం ఎప్పుడు ఇస్తామో తెలియజేయాలని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా బటన్ నొక్కి డబ్బులు వేయకుండా కన్ఫ్యూజన్ లో ప్రజల్ని పడేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అధ్యక్ష. మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పెన్ను పేపర్ల కోసం, ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ల కోసం, సర్వే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు వేసినందుకు, రిషికొండ విలాసవంత భవన నిర్మాణం కొరకు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది, ప్యాలెస్ లో ఎగ్ పఫ్లు తినడం కోసం ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ ఖర్చులు, ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చులకి, ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసమైన ఖర్చు 5871.37 కోట్లు అయింది అధ్యక్ష. ఈ డబ్బులు తిరిగి కట్టారా లేదా అధ్యక్ష? ఇవన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు అధ్యక్ష. వీటికి కూడా మీరు సమాధానం చెప్పాలి.